ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగిందండి వరుణ్ తేజ్ది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మూవీ ఇన్వెస్టిగేషన్ మూవీ వస్తుంది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. దీంట్లో వచ్చే సీన్స్, ఒక ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, క్లైమాక్స్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్, బీజిఎం, సాంగ్స్ చాలా బాగున్నాయి. చూసినంత సేపు మనము ప్రతిదీ ఎంజాయ్ చేస్తాము. మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. రియల్ గా కంటెంట్ ట్రూ బేస్డ్ స్టోరీ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. చూడండి, వీకెండ్ రివ్యూస్ చూడకండి, రేటింగ్స్ కూడా చూడకండి. సినిమాకి స్క్రీన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయండి. నిందా ప్రీమియర్ ఇప్పుడే చూడడం జరిగింది. రాజేష్ గారి డైరెక్షన్ వెరీ గుడ్ డైరెక్షన్. కొత్త స్టోరీ, కొత్త ట్విస్ట్, ద వే హీ హ్యాండిల్డ్ ద స్టోరీ, నరేషన్, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది. వరుణ్ అన్నకి చాలా మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఇది, డెఫినెట్లీ చాలా బాగుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే మా నిందా సినిమా ప్రీమియర్ అయింది అండ్ నాకు ఫైనల్ గా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను దేనికైతే ట్రై చేస్తున్నాను, అన్ని అప్స్ డౌన్స్ ఇవన్నీ చూసి ఫైనల్ గా ఒక మంచి సినిమాతో మీ ముందర వచ్చాను, నిందా అనే సినిమాతో. సో ఈ సినిమా రేపు విడుదలవుతుంది. అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి, అండ్ మా సినిమాలో కొన్ని సస్పెన్స్, కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి. సో దయచేసి నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సినిమా చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్విస్ట్ని రివీల్ చేయకుండా మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీని, ఎవరితో అయితే మీరు సినిమాకి వెళ్తారో వాళ్ళని కూడా అది ఎక్స్పీరియన్స్ చేయనివ్వండి ప్లీజ్. అది నా సైడ్ నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్. అండ్ డెఫినెట్గా నిందా అనే సినిమా నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఈ సినిమా చేసినందుకు. అండ్ మీరు పొద్దున్న సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సో మా టీం అందరికీ నాకు మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చిందంటే ప్లీజ్ అది మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, అందరికీ మీరు షేర్ చేయాలని, అండ్ ఈ సినిమాని మీరు మంచి సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ప్రీమియర్స్ చూసాను. ప్రీమియర్స్ రెస్పాన్స్ కూడా చాలా సంతోషంగా ఉంది ప్రీమియర్స్ రెస్పాన్స్ చూస్తుంటే. సో మీరు అందరూ కూడా ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి మా ఫిలిం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు నచ్చితే కనుక ఇది మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అలా ఫార్వర్డ్ చేస్తే మాలాంటి వాళ్ళకి అదొక కంప్లీట్ ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ అది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I just watched the film and it was mind blowing. And Repu, you all have to come to the theaters to watch this film, amazing film. And Rajesh sir को काफ़ी थैंक यू, उन्होंने मुझे ये अपॉर्चुनिटी दी. थैंक यू सो मच. एंड वरुण सर को भी थैंक यू सो मच. सारे टीम ने बहुत मेहनत करी है एंड वो मेहनत दिखती है स्क्रीन पे. एंड यू ऑल हैव टू कम. హాయ్ అండి, నా పేరు అనిల్ కుమార్. నేను ఈ సినిమాకి ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ చేశాను. అండ్ ఇప్పుడే ప్రివ్యూ అయింది. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూస్తున్నంత సేపు అందరూ సైలెంట్గా ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అలా చూస్తూ చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా మొత్తం ఎంగేజింగ్, లాస్ట్ వరకు ఎంగేజింగ్గా చూశారు. ఇప్పుడు రేపు మీరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. మీరు కూడా అదే థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను యాజ్ ఆఫ్ నో. ఇది నా ఫస్ట్ టైం స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్ స్క్రీన్ మీద. ఇలాంటి ఆర్టిస్టులకి, మంచి అప్కమింగ్ ఆర్టిస్టులకు ఛాన్స్ ఇస్తున్నందుకు రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ గారి సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఐ మీన్ ఆ ఫీల్ నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇక్కడైతే. అండ్ ఆల్సో అందరు ఖచ్చితంగా మూవీకి రండి, చూడండి. Hi, my name is Shantu Omkar. I'm the one who did the music for this film Ninda, and we are just coming out of the premiere show and very happy to see a lot of smiling faces and people who are very excited after watching the film. Please come on June 21st, watch the film. There is a twist in the end. Please don't reveal it to others so that they also get to experience the excitement of watching this for the first time. So thank you. హలో అండి, ఇప్పుడే ప్రీమియర్ నుంచి బయట వస్తున్నాము. చాలా బాగుందండి, అమేజింగ్గా ఉంది రెస్పాన్స్. ఇప్పుడే నేను ఎక్కువ రియాక్ట్ అవ్వదలుచుకోవట్లేదు. రేపొద్దున సంధ్యలో టీం అందరం మళ్ళీ చూస్తున్నాము. ఆడియన్స్ రెస్పాన్స్ తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడే ప్రీమియర్ నుంచి బయటకు వచ్చాం. సో అన్ని స్మైలీ ఫేసెస్ మీరు చూస్తున్నారు. సో మీరు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి, సో మేము ఏదైతే రెస్పాన్స్ ఇచ్చామో అదే రెస్పాన్స్ మీరు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిందా మూవీలో ప్రకాష్ అనే క్యారెక్టర్ చేశాను. ఇప్పుడే ప్రీమియర్ షో అయింది అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆల్ ద యాక్టర్స్ అండ్ ద కాస్ట్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ రేపు మార్నింగ్ రివ్యూస్ కూడా మంచిగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. అండ్ డెఫినెట్గా
థియేటర్లో రెస్పాన్స్ చూస్తున్నప్పుడు లాస్ట్లో కిల్లర్ రివీల్ అయినప్పుడు అందరూ అని ఒక గ్యాస్ప్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా మీరు వచ్చి ఒక థియేటర్లోనే ఎంజాయ్ చేయండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. మంచి సినిమాలు థియేటర్లోనే చూడాలి, థియేటర్లో చూస్తేనే మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. మాలాంటి చిన్న కొత్త ఆర్టిస్టులు అందరినీ సపోర్ట్ చేయండి. షేక్ ఈ మూవీలో అమర్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఎ స్మాల్ అండ్ గుడ్ క్యారెక్టర్. థ్యాంక్స్ టు ది డైరెక్షన్ టీమ్. ఇప్పుడే ప్రీమియర్ చూసి వస్తున్నామండి. ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. ఐఎమ్ షూర్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ లో మాత్రం అరుపులు కేకలు లేకుండా షో ఎండ్ అవ్వలేదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడే మూవీ చూసాము, ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ఆసమ్. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి చూడండి. ఇన్ థియేటర్స్కి వచ్చి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు ప్లీజ్. బికాజ్ థియేటర్లో చూసిన ఫీల్ వేరు ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ అ మిస్టరీ మూవీ. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి June 21st రోజు థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. I hope you all like the film. Please watch and support the film and please spread the word of mouth. Thank you. మూవీ చాలా బాగుందండి, మీరు అందరూ చూడాల్సిన మూవీయే. ఏ వల్గారిటీ లేకుండా డైరెక్టర్ గారు ఫస్ట్ టైం తీసిన చాలా బాగా తీశారు. అందరూ ఫ్యామిలీతో పాటు చూడండి. వరుణ్ సందేశ్ గారు చాలా బాగా ఒక కొత్త క్యారెక్టర్ లో చూస్తారు అతన్ని. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా బాగుండే, డైరెక్షన్ కూడా బాగుండే. ఇంకా మన యాక్టర్ వరుణ్ సందేశ్ గారి యాక్టింగ్ కూడా నాకు నచ్చింది. ఇంకా నాకు చాలా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్లో ఉన్న బీజిఎం నాకు నచ్చింది. సో ఇప్పుడే నిందా సినిమా చూడటం జరిగింది. వరుణ్ సందేశ్ గారికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి హిట్ అనమాట. సో ఆయన జోనర్ కాకపోయినా ఒక డిఫరెంట్ జోనర్లో ఇంటెన్స్ క్యారెక్టర్లో వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఛత్రపతి శంకర్ గారి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఒకటి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ క్రిస్పీ టైం, 2 hours ఆఫ్ టైమ్, హెవీ లెంత్ కాకుండా మంచి మ్యూజిక్. శాంతు ఓంకార్ గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి. ఎక్కడ బోర్ కొట్టకుండా, మనకి సినిమా బోర్ కొడితే సినిమా చచ్చిపోయినట్టే, బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ థింగ్ తోటి సినిమా తీసుకొచ్చారు. అలానే వరుణ్ సందేశ్ గారు పోలీస్ కి సంబంధించిన ఆయన కాదు, బట్ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ నిజాన్ని బయట పెట్టడానికి ఆయన పడిన తపన అండ్ డైలాగ్స్, మంచి విలువలు ఉన్న డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. రాజేష్ జగన్నాథన్ గారు ఎంచుకున్న స్టోరీ అండ్ డైలాగ్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఎవరెవరైతే ఉన్నారో చాలా బాగుంది. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ క్యారెక్టర్ వచ్చి చంటి క్యారెక్టర్ చేసిన అరుణ్ దలయ్ గారి గురించి. సో ఆయన తీసుకున్న ఫ్రెండ్ రోల్ ఏదైతే ఉందో, అదే ఒక డిఫరెంట్ రోల్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అండ్ వరుణ్ సందేశ్ గారు ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నిందా. సో ఇప్పుడే వరుణ్ సందేశ్ గారి నిందా చూస్తాం జరిగింది అనమాట. అండ్ ఫస్ట్ నుంచి అంటే ట్రైలర్ కట్ నుంచి కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అదే రకంగా కూడా సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది. సో ఏ మూవీ అయినా ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్న, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ఎలిమెంట్స్ మనల్ని బాగా థ్రిల్ చేస్తాయి కదా. సో అలానే నిందా కూడా అలాంటి సబ్జెక్టే. మనం అన్ని చూసాం కదా. అండ్ ఒక కేసు చుట్టూ కొంతమంది తిరుగుతూ ఉంటారు, చివరిలో హత్య ఎవరు చేశారు అనేది. సేమ్ నిందా కూడా ఆ టైప్ ఆఫే. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వరుణ్ సందేశ్ గారిలో కొంచెం ఒక కొత్తదనం చూసాం. అంటే లాస్ట్ ఒక 10 years కానీ లేకపోతే ఒక 5 years కానీ ఈ కంపేర్ చేసుకుంటే అండ్ ఈజ్ ద బెస్ట్ మూవీ. అండ్ 2.4 అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వరుణ్ సందేశ్ గారు మళ్ళీ ఒక రీఎంట్రీ టైప్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా అందరికి బాగా నచ్చుతుంది ఈ సినిమా. సో ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నిందా సినిమా చాలా బాగుంది. రాజేష్ జగన్నాథన్ గారు వచ్చి ఫస్ట్ సినిమాని ఎవరు నమ్మరు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వరుణ్ సందేశ్ గారు చాలా బాగా చేశారు. ఇది వచ్చి మన ఇండస్ట్రీకి శేఖర్ కమల్ గారు ఫస్ట్ ఎలా వచ్చి చేశారో వారి నుంచి మరో శేఖర్ కమల్ గారు రాజేష్ గారు ఉంటారని సినిమా ఇండస్ట్రీలో నమ్ముతుంది. సో ఎస్, వరుణ్ సందేశ్ గారు ఆఫ్టర్ అ లాంగ్ టైం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చారనమాట. అండ్ త్రూ అవుట్ ద మూవీ ఆయన డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ ద వే అంటే లైక్ ఆయన ప్రజెంట్ చేసుకున్న విధానం అయితే అదిరిపోయింది. అండ్ ఓవరాల్ గా ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే లైక్ నిందా అన్న టైటిల్ కి అండ్ ఆ స్టోరీని ప్రొజెక్ట్ చేసే విధానం అయితే ఆసమ్, చాలా బాగుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, ఈ మూవీ చూసిన తర్వాత మనం ఒక్కొక్క పర్సన్ ని ఒక్కొక్క క్యారెక్టరేషన్ అలా ఊహించుకుంటాం. లైక్ వరుణ్ సందేశ్ గారిని చూసుకుంటే లవర్ బాయ్ అండ్ అలాగే అంటే మన పక్కింటి కుర్రోడ్ టైప్ ఒక వే ఆఫ్ థాట్ ఉంటుంది కదా. సో ఆ థాట్ తీసేసి ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వరుణ్ గారు చేయగలరు. అండ్ అలానే ఇప్పటి వరకు ఆయన కోరుకుంటున్న ఒక మంచి సక్సెస్ అయితే డెఫినెట్లీ ఆయన అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన కూడా డైరెక్టర్ గారు అయితే అద్దరగొట్టేశారనమాట. ద వే
హీ నెరేట్ ద స్టోరీ అండ్ ద వే ఆయన జనాల్ని కూర్చోబెట్టే విధానం అయితే చాలా బాగుంది. అండ్ దెర్ ఆర్ సమ్ ట్విస్ట్, అవి రివీల్ చేయకూడదు అండ్ అవి చూసిన తర్వాత డెఫినెట్లీ మీరైతే వావ్ ఫీల్ అవుతారు. అండ్ అలానే యానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మెన్షన్ చేయాలి, స్పెషల్ మెన్షన్ చేయాలి, బికాజ్ ఇప్పటి వరకు మనం యానీని ఒక రేంజ్లో చూస్తే ఇప్పుడు మనం యానీని డిఫరెంట్గా చూస్తున్నాం. అండ్ ఆ క్రెడిట్ మొత్తం అయితే డైరెక్టర్ గారికే వెళ్తుంది. అండ్ అలానే చూసుకుంటే కొత్త కొత్త ఆర్టిస్టులని కూడా ఆయన అయితే తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఆ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు అని చెప్పి ఎక్కడ రివీల్ చేయలేదు, అంటే మనకి తెలియలేదు కొత్తగా చేసేవారు అని చెప్పేసి. పర్ఫార్మెన్స్ అయితే ఓవరాల్ గా అదిరిపోయింది. అండ్ ఎస్, నిన్న మూవీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి డెఫినెట్లీ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో ఏంటో మీరందరూ మరికొందరితో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడే నిన్న మూవీ చూడటం జరిగింది. ప్రీవియస్ కంపేర్ టు వరుణ్ సందేశ్ గారికి వచ్చిన ప్రీవియస్ మూవీస్ కానివ్వండి అండ్ ప్రీవియస్ క్యారెక్టర్స్ కానివ్వండి, దాంతో కంపేర్ చేస్తే నిన్నతో వరుణ్ సందేశ్ గారు అనేది కంబ్యాక్ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. సో మ్యూజిక్ వైజ్ కానీ స్టోరీ వైజ్ కానివ్వండి, ఓవరాల్ గా మన వరుణ్ సందేశ్ గారికి పక్కా కంబ్యాక్ మూవీ నిన్న అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. సో ఇప్పుడే మూవీ అయితే చూసాము. సో మూవీ అయితే చాలా బాగుంది. బేసిక్గా ఏంటంటే వరుణ్ సందేశ్ గారిని నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ జోనర్లో. బట్ చాలా డిఫరెంట్ అనిపించింది స్టోరీ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లాస్ట్లో ట్విస్ట్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. వరుణ్ సందేశ్ గారికి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ అంటే అంతకుముందు ఆయన చేసిన మూవీస్లో పోలిస్తే ఈ మూవీ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ ఉంది, చాలా అంటే చాలా డిఫరెంట్. సో ఆడియన్స్ అందరూ ఆదరిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ వచ్చి చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, my dad directed this Ninda movie and I'm very happy for it because I'm very proud of my dad and I'm very happy that he directed such a good film. ఫస్ట్ లో ఎలా రియాక్ట్ అవుతారని ఇక్కడ నా గుండెలు దడదడలాడిపోతుంది. బట్ వెన్ ఐ సా ద రియాక్షన్ ఇంకా నాకు మాటలు లేదు. ఆయన ఏదైతే అనుకున్నారో దట్ డే ఈజ్ హియర్. వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. గ్యారంటీగా చెప్తున్నాను, మీరు చూస్తే మాత్రం యూ విల్ నెవర్ బీ డిసప్పాయింటెడ్. మీరు అందరూ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసే మూవీ ఇది. ఎక్కడ ఏ మాత్రం మీకు చీ అని అనిపించదు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు అన్న నమ్మకం. ఆయన ఫస్ట్ నుంచి ఏదైతే కోరుకుని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారో అది సాధించేశారు. అది చాలు. ఇంకా మీరే ఆయనని గెలిపించాలి అండ్ వరుణ్ గారిని గెలిపించాలి. మా అందరికీ ఒక సక్సెస్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. థ్యాంక్ యూ.